ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం ప్రజలకు అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి పూర్వ మామిళ్లలో తన స్వగృహంలో ఉగాది పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. ముందుగా విశ్వనాథరెడ్డి రామలక్ష్మీదేవి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడి ప్రజలకు కార్యకర్తలకు అందజేశారు. వేద పండితులు విశ్వనాథరెడ్డి దంపతులను ఆశీర్వదించి ఉగాది సంవత్సరం ఫలితాలను పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ సందర్భంగా విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ ప్రజలు వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు, పార్టీ పెద్దలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, స్నేహితులకు, పార్టీ పెద్దలకు, తాలూకా ప్రజానిక్యానికి అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం తెలుగు ప్రజలందరూ మరియు బద్వేలు నియోజక ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఉగాదికి ఒక ప్రత్యేకమైన విధానం ఒకటి ఉంది. పాడి పంట రైతులు మొట్టమొదటిగా తొలకరింపు సీజన్లో ఏరువాక సాగే ఆనవాయితీ ఉంది. అంతేకాకుండా ఉగాదికి ఒక విశిష్టత ఉంది. మానవుని జీవన గమనంలో మంచి చెడులు, కష్ట సుఖాలు, గెలుపు ఓటములు అన్నీ సమభాగంతో స్వీకరించాలనే ఉద్దేశంతోనే రేపు నెల 13న జరగబోయే ఎలక్షన్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పాలిట పెన్నితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి. అందుకు మనము బద్వేల్ తాలూకా నుంచి డాక్టర్ ఎమ్మెల్యే సుధా మేడం గారిని మరియు మన పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని గెలిపించి మన వైఎస్ అవినాష్ రెడ్డి గారిని పార్లమెంటుకు మరియు మన ఎమ్మెల్యే సుధా మేడం గారిని మన ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ అత్యధిక మెజార్టీతో 50 నుంచి 60 వేల పైకి గెలిపించాలని బద్వేల్ తాలూకా ప్రజానీకాన్ని అందరినీ మన